అమ్మా డబ్బులు ఇవ్వమ్మా, కొత్త ఫోన్ కొనుక్కుంటాను. నీకు ఆల్రెడీ ఫోన్ ఉంది కదరా, మళ్ళీ కొత్త ఫోన్ ఎందుకు? అమ్మా ఇది 2025 అమ్మా, నాకు హైటెక్ ఫోన్ కావాలి. హైటెక్ ఏంటి, కొత్త కంపెనీయా? అది కాదమ్మా, కొత్తగా లాంచ్ అయిన ఫోన్ అని అర్థం. ఏమోరా, నీ ఫోన్ కొని 3 సంవత్సరాలే కదా అయింది, ఇంకో సంవత్సరం ఆగా కొందాంలే. అమ్మా ఇది 4G ఫోన్ అమ్మా, నాకు 5G ఉన్న ఫోన్ కావాలి. ఏమోరా, నాకు అవన్నీ తెలీదు, కొందాంలే. అమ్మా కొంటావుగా, అయితే నాకు ఐఫోన్ కావాలమ్మా. ఇప్పుడు నా కొడుకు అనిపించావురా, మీ అయ్యరాగానే ఇద్దరు ఫోన్లు మార్చుకుందిలే. అయినా అయ్య అంటున్నావేట్రా, నాన్నని పిలవలేవా? ఐఫోనా? అమ్మా అది కాదే. ఏది కాదు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టావనుకో, రేపు పొద్దున్న నీకు పిల్లని ఎవడిస్తాడ్రా విజ్జు. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా? అమ్మా డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వమ్మా, కొత్త బట్టలు కొనుక్కోవాలి. కొత్త బట్టలు దేనికిరా, పండగలు కూడా ఏమీ లేవు. ఏంటమ్మా పండగలకే కొత్త బట్టలు కొనాలా? మా కాలేజీలో ఫెస్ట్ ఉంది, మరి అమ్మాయిల ముందు రిచ్గా కనపడాలి కదా, అందుకే. సరే వెళ్ళి కొనుక్కో. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ కాదు, కొంచెం పొడుగ్గా ఉన్న బట్టలు కొనుక్కో. ఎన్ని సంవత్సరాలైనా ఈ మదర్ జీవితంలో మారరు. A few moments later. బట్టలేవురా? ఇది కూడా అమ్మా. సరే వేసుకోనరా. సరే. ఎలా ఉందమ్మా? మనకేడు తక్కువ, కింగ్లా ఉంటాం. ఆ ప్యాంట్ ఏంట్రా అలా ఉంది? ఓ ఇదా, దీన్ని బ్యాగ్ ఏంటమ్మా, ఈ మధ్యన కొత్త ఫ్యాషన్. దీనికోసమా బోల్డ్ డబ్బులు పోసుకున్నావు? అలా అంటే తాత ప్యాంట్లు బోల్డ్ ఉన్నాయిగా, వేసుకెళ్తే సరిపోయేదిగా. తాత ప్యాంట్లా? అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టావనుకో, రేపు నీకు పిల్లని ఎవ్వడు ఇవ్వడు. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా? అమ్మా ఈ నా ఫ్రెండ్ అమ్మా. రా బాబు కూర్చో. ఈడేంటి ఎలుగుబంట్లా ఉన్నాడు, మొహం చూస్తే తేడాగా ఉంది. అమ్మా ఈయన పేరు పవన్ అమ్మా. అదే అప్పుడు చెప్పానే టాపర్ అని. మరి నువ్వెందుకురా లాస్ట్ వస్తావు? వాడిని చూసి నేర్చుకో. ఈ యదవం చూసి నేను నేర్చుకోలే, అనవసరం టాపర్ అని చెప్పాను. సర్లే గానీ మధ్యాహ్నం బిర్యానీ ఉండేవు కదా, పెట్టు ఇద్దరం తింటాం. బిర్యానీ ఎక్కడిదిరా, మధ్యాహ్నమే మొత్తం అయిపోయింది. పర్వాలేదు ఆంటీ, క్వశ్చన్ పేపర్ కోసం వచ్చాను. సర్లేరా. ఏంటమ్మా నా ఫ్రెండ్ ఇంటికి వస్తే భోజనం కూడా పెట్టవు? దున్నపోతులా ఉన్నాడు, మొత్తం అంతా వాడే తినేస్తే నైట్కి మనమేం తింటాం? తింటే తిన్నాడు, తింటే ఏమైపోయింది ఇప్పుడు? ఇలా ఉన్నదంతా ఆరత కర్పూరంలో ఆర్పేస్తే రేపు పొద్దున్న నీకు పిల్లని ఎవడిస్తాడమ్మా? అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా? అబ్బబ్బా, ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే ఈయనొకరు. ఏంటి డార్లింగ్, టిఫిన్ ఏం చేయవు? ఇడ్లీ. రోజు ఇడ్లీ మెత్తగా పూరి చేయి, వచ్చేస్తున్నాను. సరే రండి చేస్తాను. ఇంకెళ్ళట్టే ముగ్గురుతో పళ్ళ. అమ్మా ఈరోజు టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ. ఇడ్లీ ఏంటమ్మా, బయట వర్షం పడుతుంది కదా, వేడి వేడిగా బజ్జీ చేయొచ్చు కదా. అలాగే చేస్తాను. ఓకే. వానా వానా వానా. ఏంటమ్మా టిఫిన్ ఏంటి ఈరోజు? ఇడ్లీ. ఇడ్లీయా? ప్రతి వారం ఇడ్లీ ఏటమ్మా, చపాతి చేయి. ఇదేమైనా హోటల్ అనుకుంటున్నారా? మీ బాబు ఫోన్ చేసాం పూరి అంట, మీ చెల్లికేమో బజ్జీ కావాలి, నీకేమో చపాతీ కావాలా? మూడు ఒక పిండితోనే కదమ్మా చేస్తారు, చేసే. నా సినిమాకి టైం అయిపోతుందంటే మీరే చేసుకోండి. నువ్వు సినిమాకి వెళ్ళామ్మా, నాకు ఇడ్లీ ఓకే. అబ్బబ్బబ్బబ్బా, కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి అమ్మా. తినడానికి ఏముంది ఇంట్లో? తినడానికి ఏమీ లేదురా, ఒక గంట ఆగు, ఏమైనా చేసి పెడతాను. గంట వరకు అయితే నేను ఆగలేను. సర్లే నీ ఫోన్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాను. అయ్యి బాబాయ్, నా ఫోన్ నుంచి ఆర్డర్ పెడతావా? నా బ్యాంక్ లో డబ్బులని ఎవరైనా తీసుకుంటే? అమ్మా అది స్విగ్గీ అమ్మా, ప్లే స్టోర్ లో ఉంటుంది, అదేం థర్డ్ పార్టీ యాప్ కాదు. ప్లే స్టోర్ లోనే కాదు, డిపార్ట్మెంటల్ స్టోర్ లో ఉన్నా నా ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టుకో. అమ్మా పోనీ డబ్బులన్నీ ఇవ్వమ్మా, బయటికి వెళ్ళి ఏమన్నా తింటాను, ఆకలితో చచ్చిపోయేలాగా ఉన్నాను. ఇప్పటికే అడ్డంగా తిని అడ్డగాడిదలా తయారయ్యావు. ఇలాగే తింటే రేపు పొద్దున్న నీకు పిల్లని ఎవ్వడు ఇవ్వడు. అమ్మా మోరు తల్లు, మా అమ్మలగన్న అమ్మా బంగా. అమ్మా ఏరా జిమ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నానే. దేనికి? దేనికంట వేటి, పవన్ కూడా జాయిన్ అయ్యాడు జిమ్ లోని. ఆడంటే పందికి ప్యాంటు షర్ట్ వేసినట్టు ఉంటాడు, నీకెందుకురా సన్నగా చీపురుపల్లా ఉంటావు? అమ్మా నేను జిమ్కి వెళ్తానంటుంది సంపనేష్ బాబులా వెయిట్ స్లిప్ చేసి బాడీ పెంచడానికి. ఇప్పుడు నువ్వు బాడీ పెంచి ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఇలా చీటికి మాటికి డబ్బులు ఖర్చు పెట్టావనుకో, రేపు పొద్దున్న నీకు పిల్లని ఎవ్వరు ఇవ్వరు. మోరు తల్లు, మా అమ్మలగన్న అమ్మా బంగా. చెప్పొద్దునా? నీకు ఒక విషయం తెలుసా? మా లక్ష్మి గారి కొడుక్కి మంచి జాబ్ వచ్చిందంట, నెలకి 50,000 అంట. అవునా, బానే వచ్చిందే జాబు. మరే. సర్లే మళ్ళీ చేస్తా ఉండు. నా
కొడుకు ఎప్పుడు వస్తుందో జాబు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. అలా పడుకోవడమేనా లేకపోతే ఏమైనా చదవడం ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు అలా కరుతున్నావు? అరవడమా? అవునులే, మంచిగా చెప్పినా అరిసినట్టే ఉంటదిలే. ఇప్పుడు ఏమైందమ్మా? లక్ష్మత్తల్ బాబుకి జాబ్ వచ్చిందంట, 50,000 రూపాయలు శాలరీ అంట. నువ్వు ఉన్నావు ఎందుకు? అమ్మా నేను ఇంకా చదువుతున్నానే. చాలే చదివావు, బాగా చదువుకొని జాబ్ తెచ్చుకోలేదనుకో రేపు పొద్దున్న నీకు పిల్లనే అవ్వడు ఇవ్వడు. అమ్మా మోరు తల్లు, మా అమ్మలగన్న అమ్మా. వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, ఇలా కాదు వీడికి. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఫోన్ ఛార్జింగ్ పెట్టి చూడొద్దని. ఛార్జింగ్ పెట్టి చూస్తే ఏమవుద్దమ్మా? ఫోన్ బాగానే ఉందిగా. ఫోన్ ఛార్జింగ్ పెట్టి చూస్తే పేలిపోతుందట, నేను టీవీలో చూసాను. అలా ఏం అవదమ్మా, టీవీలో అన్ని ఊరినే చెప్తారు. నేను చూసినప్పుడు వాడి చేతిలో ఫోన్ పేలిపోయి 2 చేతులు పోయాయి. ఇలా కనుక నీకు అయిందనుకో రేపు పొద్దున పిల్లని అవ్వడు ఇవ్వడు. అమ్మా మోరు తల్లు, మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లు. నిన్న స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళొద్దంటే వెళ్ళా, ఇప్పుడు తుమ్ముతున్నావు. అమ్మా నేను జస్ట్ తుమ్మానంతే అమ్మా, నాకేం జ్వరం వచ్చలేదు. ఈ రోజు తుమ్ముతావు, రేపేమో జ్వరం వస్తుంది, ఎల్లుండి డైరెక్ట్ గా టైఫాయిడ్. అమ్మా అలా ఎందుకు అవుద్దమ్మా? ఏది చూసే అక్క, అవ్వాల్సిందంతా అయింది. నా కొడుకు టైఫాయిడ్ వచ్చేసింది. మీరంతా దేవుళ్ళకి మొక్కండి, నేను త్వరగా హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను. ఏటవుతుందో ఏటో నా కొడుకు. అమ్మా నేను జస్ట్ తుమ్మానంతే అమ్మా, ఆ మాత్రం దానికి ఎంత రాద్దాంతం చేస్తున్నావు? నీకు అలాగే ఉంటదిరా, నేను ఎంత చెప్పినా వినకుండా. ఈ రోజు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళావు, రేపు చెరువుకి వెళ్తావు, ఎల్లుండి ఏ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి కాలో చెయ్యి విరగొట్టుకున్నావు అనుకో రేపు పొద్దున్న పిల్లని అవ్వడు ఇవ్వడు. అమ్మా మోరు తల్లు, మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లు. ఊరు బాబాయ్ దోలు తీరిపోతుంది. అమ్మా అమ్మా ఏరా ఎంత బేగ వస్తా? ముందు తప్పుకో అమ్మా చెప్తాను. ఈడేటి ఎంత కంగారుగా పరిగెడుతున్నాడు? అమ్మయ్యా చచ్చిపోయాను రా బాబాయ్. ఏంట్రా అంత కంగారుగా కొంపల ములిగిపోయినట్టు పరిగెట్టావు? వేసేయడానిక? ఎండలు మండిపోతున్నాయి బయట, కొంచెం దాహం నీళ్ళు తెచ్చా, ఫ్యాన్ వేసి వెళ్ళిపో. నీకు ఇలా కాదు. అదేంటమ్మా ఏసీ ఆఫ్ చేస్తావు? అయినా లాస్ట్ మంత్ కరెంట్ బిల్లు 2,800 వచ్చింది. నువ్వు కట్టావా మీ బాబు కట్టావా? అయినా ఇలా వేలకు వేలు కరెంట్ బిల్లులకి ఫోన్ రీఛార్జులకి తగలెట్టావనుకో రేపు పొద్దున్న ఆస్తి లేదని పిల్లని అవ్వడు ఇవ్వడు. అమ్మా మోరు తల్లు, మా అమ్మలగన్న